గ్రామాల్లో లెక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నారని సర్కార్పై నిప్పులు చెరుగుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అలాంటి జరుగుతుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది ఇన్ఛార్జీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వారు ఎందుకు మరి బహిరంగంగా లిక్కర్ డోర్ డెలివరీలు జరిగేటప్పుడు, లిక్కర్ మరి బెల్ట్ షాపులు నడిచేటప్పుడు ఎందుకు బహిరంగంగా వారు వెళ్ళి మరి అక్కడ పట్టించలేకపోతున్నారు? సార్, ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలలో ఈ రోజున లిక్కర్ డోర్ డెలివరీ అనేది ఒక భాగం మాత్రమే. అసలు అవినీతి జరగని ఏ ఇది ఉందో చెప్పండి నాకు. మట్టిలో అవినీతి, గ్రావెల్ అవినీతి, ఇసుక అవినీతి, మద్యం అవినీతి. ఈ ప్రభుత్వమా గత ప్రభుత్వమా? ఇప్పుడు ప్రభుత్వంలోనండి. గత ప్రభుత్వం గురించి ఎందుకు చెప్తాం? అదే క్లారిటీతో చెప్తే మీకేంటంటే గత ప్రభుత్వం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి మీరు ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి చెబుతూ ఉంటారు. కాదండి రమేష్ గారు, నేను నార్మల్ గా ఒక క్లారిఫికేషన్ కోసం మీరు స్టార్ట్ చేసే ముందు అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మాట్లాడుతున్నాను అంటే మా పార్టీ మీద నేను విమర్శలు చేయను కదా. అది మీకు తెలిసి కూడా మళ్ళీ మీరు దాన్ని అలా మాట్లాడటం అంటే ఏమనుకోవాలనేది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే మీ మీద నేను కామెంట్ చేస్తే బాగోదు. మీరు నేను మంచి మిత్రులం, సో నేను ఎటువంటి కామెంట్ చేయలేకపోతున్నాను. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేట్లను కూడా జరుగుతున్నది అవినీతి. ఆ అవినీతిలో ఎంతమంది ఎమ్మెల్యేలు కూరుకుపోయి ఉన్నారు అనేది మేం చెప్పట్లా. వాళ్ళ ప్రవీణ్ పుల్లట్ గారు వాళ్ళ సర్వే సంస్థ ఆయనే స్వయంగా సర్వేలు రిలీజ్ చేసిన పరిస్థితులను కూడా మనం చూసాం. ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఈ పార్టీ అని తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా ఆ కూటమి ప్రభుత్వంలో అందరు ఎమ్మెల్యేలు కూడా అవినీతి చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే చెప్పడం జరిగింది. క్లియర్ గా వాళ్ళు మధ్యంలో గత 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన సంతకాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేయకుండా ఎక్కడా లేరు. ఆయన సంతకాలు చేసి ప్రివిలేజ్ ఫీజెస్ రద్దు చేసి రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం చేశారో, ఆ వ్యక్తుల నుండి ఏ విధంగా డబ్బులు తీసుకున్నారో అనేది సాక్ష్యాధారాలతోటి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో ఆయన బెయిల్ రావడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున మద్యం స్కామ్ కుంభకోణం జరిగింది కాబట్టి ఈ రోజున కూడా మళ్ళీ మద్యం స్కామ్ లో కుంభకోణం జరిగిందని చెప్పి వీళ్ళు అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ అక్రమ కేసుల్లో భాగంగా రకరకాలుగా సాక్ష్యం ఇప్పటి వరకు కూడా రకరకాల కట్టుకథలు లేరు, ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 13 నెలలుగా వీళ్ళు విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 400 కోట్ల రూపాయలు బంగారం కొన్నారన్నారు, లేకపోతే సౌత్ ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారు, టాంజానియాలో పెట్టుబడులు పెట్టారు, స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టారు, మైన్స్ కొన్నారు. ఈ రకంగా ఎన్నో ఆరోపణలు చేశారు వీళ్ళు. కానీ ఎక్కడా కూడా ఒక ఆరోపణకు కూడా ఆధారాలు అనేవి వాళ్ళకి దొరకలా. మళ్ళీ మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజు, రకరకాల వ్యాపారాలు ఉన్న తేగల విజయానంద రెడ్డి గారి దగ్గర ఆయన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు దొరికితే అవి ఈ మద్యం డబ్బులే అని చెప్పి ఆయన చెప్పడం, దాన్ని మళ్ళీ కోర్టులో చెప్పడం జరిగింది. అవి నాకు సంబంధం లేదని చెప్పి రాజకేశ్వర రెడ్డి గారు కూడా క్లియర్ గా మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ చెప్పిన వ్యక్తి లేదా ఇప్పుడు వీళ్ళ ఫామ్ హౌస్ నిజంగా వీళ్ళు తీసుకుని అందులో వీళ్ళు డబ్బులు పెట్టారు అంటే ఆ తేగల విజయానంద రెడ్డి గారు వచ్చి ఈ రోజు కూడా ఆ డబ్బులు వాళ్ళకి సంబంధించినవి, నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పలా. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ రోజున లక్షల రూపాయల్లో డొనేషన్లు తీసుకుంటున్న సంఘటనలు మనందరికీ తెలుసు. అలా లక్షల రూపాయల్లో డొనేషన్లు తీసుకుంటున్న అన్ని కూడా బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీని వాళ్ళు అక్కడ దాచి ఉండొచ్చు. దాన్ని వీళ్ళు ఎవరో కూడా ఇంతవరకు క్లారిఫై చేసిన దాఖలాలు లేవు. కానీ ఎక్కడ దొరకంగానే వెంటనే ఏ డబ్బు దొరికినా లేకపోతే ఏదైనా విషయం జరిగినా ఇది మద్యానికి సంబంధించిందని చెప్పి వీళ్ళు వెంటనే ప్రచారం చేయడం, ఆ ప్రచారాన్ని మీరందరూ కూడా పట్టుకుని ఇలా డిబేట్లు పెట్టడం, ఆ డిబేట్లలో మళ్ళీ మీరు వాళ్ళు బురద అంటిస్తారు, మేము ఆ బురద చల్లుకోవాల్సిన పరిస్థితుల్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు. మద్యం డోర్ డెలివరీ చేస్తుంటే మీరు ఎవరు కూడా ఎందుకని స్పందించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇన్ఛార్జీలు కానీ మీరు అడగడం జరిగింది. ఎన్నో చోట్ల సార్ బ్రహ్మనాయుడు గారు ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు 30 రూపాయలు, 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్న మద్యం షాపుల దగ్గర ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ డోర్ డెలివరీ అనేది
ఏలూరు జిల్లాలో డైరెక్ట్ గా ఒక ఓమ్ని వ్యాన్ తీసుకుని మారుతి ఓమ్ని వ్యాన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మద్యం సరఫరా చేస్తున్నారు. అలాగే విజయవాడలో కూడా బళ్ళలో పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి మద్యం సరఫరా చేస్తున్నాయి కూడా మనం సోషల్ మీడియాలో వీడియోలో చూసాం. ఆ రకంగా ఈ రోజున ప్రతి ఇంటికి కూడా మద్యం డోర్ డెలివరీ జరుగుతున్న దానికి ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్క దానికి ఆధారం ఉండబట్టే ఈ రోజున మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజున మద్యం దాంట్లో అవినీతి ఎక్కడో జరగనట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ కట్టిన ఫీజు ఎంత కొంత అయితే అది 2 సంవత్సరాల పాటు వాళ్ళు కట్టవలసిన అవసరం ఉన్నది. ఆ ఫీజు కాకుండా వీళ్ళు ప్రతి బాటిల్ మీద 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయండి? అవి ఎవరు సమాధానం చెప్పరు. అది అవినీతి అని అనరు. వేల కోట్ల రూపాయలు ఇన్ని మద్య షాపుల నుండి వస్తున్నా సరే ఆ అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరు చెప్పరు. దాంట్లో రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎంత వాటాలు ఉన్నాయి, పోలీసులకు ఎంత వాటాలు ఉన్నాయి, మొన్నే చూసాం మనం ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎంత వాటాలు ఉన్నాయి, అలాగే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి వీళ్ళందరికీ ఎంత వాటాలు వెళ్తున్నాయి అన్నదానికి ఎవ్వరు కూడా సమాధానాలు చెప్పరు. అందరూ కుక్కిన పేనుల్లాగా అబ్బాయి అసలు ఎక్కడా మద్యంలో అలా అమ్మట్లేదు, ఎక్కడా జరగట్లేదు, అంతా కూడా ప్లెయిన్ గా ఉంది, చాలా నీతిగా వ్యాపారం జరుగుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. బ్రహ్మనాయుడు గారు మీరు నాతో పాటు వస్తే బెల్ట్ షాపులు రాత్రి పూట్ల 12 అయినా 1 గంట అయినా 50 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముకుంటున్న సంఘటనలు మీకు చూపిస్తాను. 12 అయినా 1 గంట అయినా సరే పర్మిట్ రూముల కింద పెట్టి 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఎక్సెస్ చేసి అమ్ముకుంటున్న సంఘటనలు మీకు చూపిస్తాను. మీరు నాతో పాటు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో నేను చూపించడానికి సిద్ధం బ్రహ్మనాయుడు గారు.